ఫ్రెండ్స్ ఇది ఆడి Q7 ఆడి నుంచి లగ్జరీ ఎస్యూ అని చెప్పొచ్చు. దీని కాస్ట్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 1,27,00,000 అయితే ఉంటుంది. దీని కాంపిటీటర్స్ చూసుకుంటే మెర్సిడీస్ GLS వస్తుంది అండ్ BMW X7, Volvo XC90 ఇవన్నీ దీని కాంపిటీటర్స్. వీడియోలో మనం దీని కంప్లీట్ డీటెయిల్ గా చూద్దాం. ఈ కార్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అందజేస్తాను అండ్ ఈ కార్ ఆ ప్రైస్ కి వర్తా కాదా ఇవన్నీ మనం లాస్ట్ లో మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం కార్ ఫిజికల్ ఎవరు చూస్తే ఇక్కడ చూడొచ్చు. కార్ ఫ్రంట్ నుంచి మాట్లాడదాం. ఫస్ట్ మనం ఇది కొత్త మోడల్, కొత్త ఫేస్ లిఫ్ట్. ఇది లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఫ్రంట్ గ్రిల్ అయితే చేంజ్ అవుతుంది. లాస్ట్ టైం మనకి వర్టికల్ గ్రిల్స్ అయితే ఉండేవి, ఇప్పుడైతే కొన్ని ఎలిమెంట్ స్టైల్ అయితే తీసుకొచ్చారు డిజైన్. సో ఇది కొద్దిగా డిఫరెంట్ గా కనిపిస్తుంది చూడడానికి. అండ్ ఫ్రంట్ లోగో ఇది చాలా పెద్దగా ఉంది, ఆడి లోగో. అండ్ ఇక్కడ చూస్తే మనకి రేడార్స్ లాగా కనిపిస్తున్నాయి. ఇవి యాక్చువల్గా అయితే ప్రొవిజన్ వాటికి, దీనిలో అయితే రేడార్ అయితే ఏం లేదు. అంటే దీనిలో మనకి లెవెల్ 2 ADAS ఇట్లాంటి ఫంక్షన్స్ అయితే ఏం లేవు. జస్ట్ అక్కడ ఒక కెమెరా అయితే ఉంటుంది. సో లైన్ కి ఫస్ట్ అది, సో మీ స్టీరింగ్ ని కంట్రోల్ చేస్తుంది. అది బాగా వర్క్ అవుతుంది. అది కూడా నేను చూపిస్తాను మీకు డ్రైవింగ్ లో. ఫ్రంట్ మనకి పార్కింగ్ సెన్సర్స్ కనిపిస్తున్నాయి, టోయింగ్ హుక్ ఉంది. ఇంకా లైట్స్ విషయానికి వస్తే మొత్తం LED LED DRLs అండ్ డైనమిక్ టర్న్ ఇండికేటర్స్ తో వస్తుంది. ప్రొజెక్టర్ LED హెడ్ ల్యాంప్స్ అండ్ ఇక్కడ వచ్చేసరికి హెడ్ లైట్ వాషర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి ఎయిర్ ఇంటేక్ కి ప్రొవిజన్ అయితే ఇచ్చారు. ఓవరాల్ గా కార్ ఫ్రంట్ లుక్ అయితే మాత్రం చూడడానికి చాలా బాగుంది. అండ్ కార్ కూడా సైజ్ చాలా పెద్దది. లెంత్ చూడొచ్చు 5 meters పైనే ఉంటుంది లెంత్. అండ్ విడ్త్ వచ్చేసరికి దగ్గర 1.97 meter ఉంటుంది. హైట్ వచ్చేసరికి 1.7 meter ఉంటుంది. చాలా పెద్ద కార్ ఇది. మీకు చూడడానికి వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ మీరు డైరెక్ట్ గా చూస్తే మాత్రం చాలా పెద్దగా అనిపిస్తుంది సైజ్. ఇది 7-seater కార్ ఇది. ఈ కార్ మీకు చాలా కలర్ ఆప్షన్స్ లో వస్తుంది. బ్లాక్, వైట్, ఇది గ్రే కలర్, ఇంకా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది అన్ని కలర్ ఆప్షన్స్ ఇక్కడ చూడొచ్చు. అండ్ సైడ్ టైర్స్ చూడొచ్చు. టైర్స్ మీకు చాలా పెద్ద టైర్స్ ఇవి 20-inch alloy wheels 285/45 R20. ఓవర్ ఏమొస్తారు మనకి టర్న్ ఇండికేటర్స్ తో వస్తుంది. అండ్ బాటమ్ లో మీకు కెమెరా అయితే ఉంటుంది. దీనిలో మీకు 360-degree కెమెరాస్ అయితే ఉంటాయి. 4 doors కి మీకు రిక్వెస్ట్ సెన్సర్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఫ్యూయల్ విషయానికి వస్తే మీకు ఒకటే ఇంజన్ ఆప్షన్, పెట్రోల్ ఇంజన్ తో వస్తుంది. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసరికి ఇది మీకు 85-liter ట్యాంక్. మైలేజ్ అడగొద్దు, వాళ్ళు క్లెయిమ్ చేస్తుంది 11, నడిపేదాన్ని బట్టి 5, 6, 7 అంతే. బ్యాక్ సైడ్ మనకి రేర్ వైపర్, డిఫాగర్, హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ అండ్ షార్క్ ఫిన్ యాంటెనా. ఆడి లోగో చూడొచ్చు. సో ఇది కొద్దిగా అట్రాక్టివ్ అనిపిస్తుంటది ఆడి లోగో. అండ్ Q7 బ్యాడ్జింగ్ బ్లాక్ కలర్ లో ఇచ్చారు. ఇది అంతా కనిపించట్లేదు, కొద్దిగా లైట్ కలర్ ఇస్తే ఎలివేట్ అయ్యేది. బ్యాక్ సైడ్ మీకు టైల్ ల్యాంప్స్ కూడా LED తో వస్తున్నాయి. అండ్ ఇవి కూడా మీకు డైనమిక్ టర్న్ ఇండికేటర్స్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ మీకు పార్కింగ్ సెన్సార్స్ కనిపిస్తున్నాయి. రివర్స్ పార్కింగ్ కెమెరా ఉంది. దీనికి ఇక్కడ చూడొచ్చు వాష్ కూడా అవుతుంది. రివర్స్ పార్కింగ్ కెమెరా, ఇక్కడ వాషర్ అయితే ఉంది. ఇంకా బూట్ ఓపెన్ చేయాలంటే మీరు ఇలా అయినా ఓపెన్ చేయొచ్చు, లేకపోతే స్వైప్ ఎక్స్చర్ కూడా ఉంది. ఇట్లా మీరు స్వైప్ చేసినా కానీ బూట్ అయితే ఓపెన్ అవుతుంది. ఒకసారి బూట్ ఓపెన్ చేసి చూద్దాం. సో ఇది మనకి నార్మల్ బూట్ స్పేస్ అయితే. ఒకవేళ మీరు మొత్తం 3 rows ఓపెన్ చేస్తే బూట్ వచ్చేసరికి మీకు జస్ట్ 295 liters అట్లా ఉంటుంది. ఒక 300 liters వేసుకోండి. అండ్ ఇక్కడ మనకి పార్టీషన్స్ కూడా ఇచ్చారు. మీరు పార్టీషన్స్ పెట్టుకోవాలనుకుంటే పార్టీషన్స్ కూడా పెట్టుకోవచ్చు. మీకు వాళ్ళు నార్మల్గా డిఫాల్ట్ ఇచ్చేస్తున్నారు అవి. అండ్ బ్యాక్ సైడ్ ఇక్కడ మనకి కొన్ని బటన్స్ అయితే ఇచ్చారు. ఈ బటన్స్ యూస్ చేసి మనం ఈ సీట్స్ని ఫోల్డ్ చేయొచ్చు, బ్యాక్ సీట్స్ని. అండ్ దాంతోపాటు రైడ్ హైట్ని తగ్గించవచ్చు, పెంచవచ్చు. రైడ్ హైట్ మీకు బ్యాక్ వరకే తగ్గుతుంది. ఇక్కడ చూడొచ్చు, కిందకైతే వెళ్తుంది. ఎందుకంటే మీరు లగేజ్ పెట్టుకోవాలనుకున్నప్పుడు కార్ హైట్కి డౌన్ చేసుకొని మీరు లగేజ్ పెట్టుకోవచ్చు, తీసుకోవచ్చు. మళ్ళీ పెంచాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు పెంచుకోవచ్చు. ఒకవేళ మీరు బూట్ స్పేస్ పెంచుకోవాలనుకుంటే బ్యాక్ సీట్స్ని మీరు ఫోల్డ్ చేయొచ్చు. 3rd row సెకండ్ రో కూడా మీరు కంప్లీట్ ఫోల్డ్ చేయొచ్చు. ఒక బెడ్ లాగా చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు. ఒకసారి మనం సీట్ కంఫర్ట్ చూద్దాం. ఫస్ట్ 3rd rowకి వెళ్దాం, తర్వాత 2nd row గురించి మాట్లాడదాం. 3rd rowకి వెళ్ళాలంటే ఫస్ట్ మనం 2nd row సీట్స్ని కొద్దిగా ముందుకైతే జరపాలి. వీటిని మీరు కంప్లీట్గా ఫోల్డ్ చేయాలన్నా ఫోల్డ్ చేయొచ్చు. ఇక్కడ మనకు బటన్ అయితే ఇచ్చారు, దీన్ని యూస్ చేసి పుష్ చేసేసి ఇలా లేపేయచ్చు. బ్యాక్ సీట్స్ అయితే అంత కంఫర్టబుల్గా లేవు. మీకు చూడవచ్చు, అసలు మనం పైకి కూర్చుంటాం, అసలు అందరి సపోర్ట్ అయితే లేదు. చిన్నపిల్లలు కూడా కూర్చోవడం కష్టమే. మరీ చిన్నపిల్లలు అయితే ఓకే, కానీ కొద్దిగా 8-9 years దాటిని అనుకోండి, వాళ్ళు కూడా కూర్చోవడం కొద్దిగా కష్టమే. సీట్ కంఫర్టబుల్గానే ఉన్నాయి సీట్స్, కాకపోతే యాంగిల్ కరెక్ట్ లేదు. మరి పైకి వచ్చేసినాయి ఇవి, కొద్దిగా కష్టమే బ్యాక్ కూర్చోవడం. అండ్ స్పేస్ కూడా అంత లేదు. ఇది కంప్లీట్గా ముందుకు జరిపాను నేను ఈ సీట్స్ని. ఈ సీట్ వెనక్కను ఇక్కడ చూడొచ్చు. సీట్ వెనక్కంటే నా కాళ్ళు అప్పచ్చి అయిపోతాయి. ఒకసారి మనం 2nd row చూద్దాం ఎలా ఉందో. ప్రజెంట్ 2nd rowలో ఉన్నాను. ఇక్కడ మనకి సన్ షేడ్స్ అయితే ఇచ్చారు అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇస్తున్నారు. అండ్ అక్కడ స్పీకర్ చూడొచ్చు. ఇవి మీకు బ్యాంగ్ అండ్ ఒలిఫ్సన్ స్పీకర్స్ 19 స్పీకర్స్ అయితే ఉంటాయి. 3D సరౌండ్ సిస్టమ్తో వస్తుంది. మీకు 730 watt అవుట్పుట్ ఇస్తుంది. సౌండ్ అదిరిపోద్ది దీనిలో. నెక్స్ట్ దీనిలో మనం బ్యాక్ సీట్ కంఫర్ట్ విషయానికి వస్తే మాత్రం సీట్స్ అయితే మీకు చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. సో మీరు ప్రశాంతంగా కూర్చోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. ఒకవేళ మీరు సీట్ యాంగిల్ అడ్జస్ట్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి సీట్స్ అయితే బాగున్నాయి, చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. అండ్ హెడ్ రెస్ట్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. మిడిల్ రో వచ్చేసరికి మిడిల్ ప్యాసింజర్ కొద్దిగా కష్టమే, ఎందుకంటే ఇక్కడ మీకు చాలా పెద్దగా అయితే ఉంది. మిడిల్ ప్యాసింజర్ కొద్దిగా కష్టమే, కాబట్టి సైడ్కి పెట్టుకోవాలి కాళ్ళు ఇట్లా కూర్చోవాలనుకుంటే. అండ్ ఇక్కడ మీకు పిల్లర్స్ చూడొచ్చు, AC వెంట్స్ ఉన్నాయి, స్పీకర్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ ఇద్దరికి గ్రాబ్ హ్యాండిల్స్ ఇస్తున్నారు. ఇక్కడ మీకు హుక్ అయితే ఉంది, కోట్ ఇట్లాంటి తగిలించుకోవచ్చు. రీడింగ్ ల్యాంప్ కూడా అయితే ఉంది. అండ్ మిడిల్ లో చూసుకుంటే ఇక్కడ మనకి AC కంట్రోల్స్ అయితే ఉన్నాయి. ఇది మీకు 4 zone క్లైమేట్ కంట్రోల్ తో వస్తుంది. ఇక్కడ నుంచి మీరు అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే మీకు తగ్గట్టు ఫ్యాన్ స్పీడ్ అండ్ టెంపరేచర్ ఇక్కడ నుంచి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు.
ఆటోలో వదిలేయాలనుకుంటే ఆటోలో వదిలేయచ్చు, ఆఫ్ చేసుకోవాలనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ కింద చూస్తే మీకు 2 ఛార్జింగ్ సాకెట్స్ ఉన్నాయి, 2 Type-C పోర్ట్స్ ఉన్నాయి అండ్ 12V ఛార్జింగ్ సాకెట్ ఉంది. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ డ్రైవర్ సీట్ విషయానికి వస్తే ఫస్ట్ సీట్ గురించి మాట్లాడదాం. ఇక్కడ చూస్తే మనం దీన్ని ఎలక్ట్రికల్గా అయితే అడ్జస్ట్ చేయొచ్చు. ఇది డమ్మీ బటన్. ఇది యాక్చువల్లీ బటన్ ఇంకా ప్రీమియం ఆడి కార్స్లో మసాజ్ యూస్ చేస్తారు. దీనిలో మీకు మసాజ్, సీట్ వెంటిలేషన్ ఇవైతే మిస్ అవుతున్నాయి. అది నాకు కొద్దిగా బాధ అనిపించింది. సో అంత ప్రైస్ పెట్టుకుంటున్నప్పుడు సీట్ వెంటిలేషన్ ఇవ్వాల్సింది మసాజ్ కన్నా. అండ్ సీట్కి అయితే మెమొరీ అయితే ఉంది, ఇద్దరు వాళ్ళ దగ్గర మెమొరీ సెట్ చేసుకోవచ్చు, లాక్ అన్లాక్ అండ్ ఇవన్నీ విండో కంట్రోల్స్. అండ్ ఇక్కడ నుంచి మీరు బూట్ ఓపెన్ చేయొచ్చు. బానెట్ ఓపెన్ చేయడానికి లివర్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ నుంచి మీరు బానెట్ అయితే ఓపెన్ చేయొచ్చు. లోపలికి రాగానే లగ్జరీ ఫీలింగ్ అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది, లగ్జరీ కార్ కాబట్టి. మొత్తం ఎక్కడ చూసినా మీకు ఇక్కడ వచ్చి మొత్తం మీకు సాఫ్ట్ టచ్ తో వస్తుంది, లెదర్ ఫినిష్ తో వస్తుంది, ఏదోసారి గ్లాసీ ఫినిష్ తో వస్తుంది. మిడిల్ క్వాట్రో బ్యాడ్జింగ్ కనిపిస్తుంది. క్వాట్రో అంటే ఇటాలియన్ లో 4 అని చెప్పేసి, ఇది మీకు ఆల్ వీల్ డ్రైవ్ తో వస్తుంది. సో దాని ఇండికేషన్ అనమాట. ఏసీ వెంట్స్ చూడొచ్చు, అక్కడ స్టార్ట్ ఇక్కడ ఎండ్ అయితే ఇది చాలా బాగా అనిపిస్తుంది ఆడిలో. అండ్ ఇంకా స్క్రీన్స్ విషయానికి వస్తే మొత్తం మీకు 3 స్క్రీన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇది వచ్చేసరికి 12.3 ఇంచ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వచ్చేసరికి 10.1 ఇంచ్తో వస్తుంది. దాని కింద 8.6 ఇంచ్ ఇంకొక స్క్రీన్ అయితే ఉంది. ఇది మోస్ట్లీ ఏసీ మనం కంట్రోల్ చేయడానికి దీన్ని యూస్ చేయొచ్చు. ఇది ఉన్నా లేకపోయినా ఒకటే, కాకపోతే డైరెక్ట్ మీరు ఇక్కడ నుంచి ఏసీ అయితే కంట్రోల్ చేయొచ్చు. కొన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయి మీకు, ఆటో, స్టార్ట్ స్టాప్, హిల్ డిసెంట్ కంట్రోల్, పార్క్ అసిస్ట్. అండ్ ఇక్కడ వచ్చేసరికి మెయిన్ మిగతావన్నీ ఉంటాయి. ఇది మెయిన్ అనమాట. ఇక్కడ నావిగేషన్ ఉంటుంది, ఇక్కడ మ్యాప్స్ మీకు కనిపిస్తాయి. అండ్ కార్లోకి వెళ్తే ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఆడి డ్రైవ్ సెలెక్ట్ అని ఉందిగా, దీనిలోకి వెళ్ళారనుకోండి మీరు డ్రైవ్ మోడ్స్ అయితే ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆఫ్ రోడ్ ఉంది, ఆల్ రోడ్, ఎఫిషియన్సీ, కంఫర్ట్, డైనమిక్, ఆటో, ఇండివిజువల్గానే ఇండివిజువల్ మీరు సెట్ చేసుకోవచ్చు మీకు తగ్గట్టు. అండ్ ఇక్కడ మీకు రైడ్ హైట్ కనిపిస్తుంది చూడొచ్చు. అండ్ ఇక్కడ మీకు ఇది అడాప్టివ్ సస్పెన్షన్తో వస్తుంది, అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్తో వస్తుంది. ఇక్కడ మీరు ఏదైనా మోడ్ సెలెక్ట్ చేస్తారనుకోండి, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ రోడ్ సెలెక్ట్ చేశాను, రైడ్ హైట్ పెరుగుతుంది. అండ్ ఒకవేళ నేను డైనమిక్ సెలెక్ట్ చేస్తాను అంటే స్పోర్ట్స్ మోడ్ అనమాట, రైడ్ హైట్ మనకి తగ్గుతుంది. సో ఇది అడాప్టివ్ అవుతుంది, అది ఆటోమేటిక్గా చేసుకుంటుంది. ఇంకా ఆటోలో వదిలేస్తే ఆటోమేటిక్గా అదే చేసుకుంటుంది. ఇవి మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ మీకు డ్రైవ్ అని చెప్పేసి ఉంది కదా, ఈ బటన్ ప్రెస్ చేస్తే మీకు డ్రైవ్ మోడ్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కొన్ని ఫిజికల్ బటన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి మీరు వాల్యూమ్ని తగ్గించవచ్చు, పెంచవచ్చు, ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ నుంచి మీరు చేంజ్ చేయాలని చేంజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఎంలో ఉన్నా నేను, ఇప్పుడు నేను చేంజ్ చేయాలనుకోండి స్టేషన్, ఇక్కడ నుంచి మీరు చేంజ్ చేయొచ్చు. ఇది వచ్చేసరికి మీకు 360 కెమెరాస్ ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇది పార్క్ అసిస్ట్. నెక్స్ట్ ఇక్కడ మనకు బటన్ ఇచ్చారు కదా, ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకి డ్రైవర్ అసిస్ట్ బటన్ అనమాట. ఇది ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. లేన్ డిపార్చర్ వార్నింగ్ ఉంది కదా, సో ఇది నేను డ్రైవ్ చేసిన కొద్ది ప్రాబ్లం క్రియేట్ చేసింది, కానీ చాలా బాగా వర్క్ అవుతుంది. ఇది మిమ్మల్ని లైన్లోనే ఉంచుతుంది. మీరు స్టీరింగ్ తిప్పాలనుకుంటే చాలా హార్డ్గా తిప్పాల్సి ఉంటుంది, నెక్స్ట్ లైన్కి మీరు చేంజ్ అవ్వాలనుకుంటే. సో ఇది బాగా అనిపించింది. సో బెటర్, ఒకవేళ మీరు బిగినర్స్ అయితే ఇది ఆన్ చేసుకోండి, కొద్దిగా అడ్వాన్స్ డ్రైవర్ అయితే మాత్రం అవసరం లేదు. ఇది ఒకటే ఉంటుంది మీకు, దీనిలో ఎటువంటి లెవెల్ 2 ADAS, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఇట్లాంటివి అయితే ఏమి ఉండవు. మీకు క్రూజ్ కంట్రోల్ అయితే ఉంటుంది కానీ అడాప్టివ్ అయితే కాదు. అండ్ ఇక్కడ మిగతా బటన్స్ విషయానికి వస్తే ఇది ఒకసారి గేర్ లివర్, అండ్ ఇక్కడ మీకు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఉంది, ఆటో హోల్డ్ ఉంది, అండ్ ఇక్కడ 2 కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మీకు మిడిల్లో కీ పెట్టుకోవడానికి ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు ఇక్కడ మీరు. అండ్ 12V ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంది ఇక్కడ. అండ్ కీ విషయానికి వస్తే ఇలా ఉంటుంది కీ, సింపుల్ లాక్ అన్లాక్ బూట్ ఓపెన్ అంతే. మీకు వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఇచ్చారు లోపల. స్టోరేజ్ స్పేస్ అయితే ఏం లేదు, జస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఉంది, కొద్దిగా స్పేస్ అయితే ఉంది. స్టోరేజ్ విషయానికి వస్తే ఇక్కడ మీకు గ్లో బాక్స్ అయితే ఉంది, ఇది కొద్దిగా డీసెంట్ సైజ్లో ఉంది, చాలా పెద్దగా అయితే ఉంది గ్లో బాక్స్. నెక్స్ట్ సన్ వైజర్ విషయానికి వస్తే ఇక్కడ మీకు 2 అయితే ఉంటాయి. సో ఇది సైడ్కి పెట్టుకోవచ్చు, ఇది ఇట్లా పెట్టుకోవచ్చు. అండ్ దీనికి మాత్రం మీకు మిర్రర్ ఉంది విత్ లైట్. అండ్ అటు సైడ్ కూడా మీకు సేమ్ 2 ఉంటాయి, మిర్రర్ విత్ లైట్. ఇక్కడ కూడా మీకు 2 అయితే ఉంటాయి. ఇక మీకు సన్ రూఫ్ ఓపెన్ చేయడానికి ఇక్కడ కంట్రోల్స్ అయితే ఉన్నాయి, అండ్ లైట్ కంట్రోల్స్ ఉన్నాయి, అండ్ ఆటో డిమ్మింగ్ ఐఆర్ఎంతో వస్తుంది. స్టీరింగ్ వీల్ విషయానికి వస్తే మొత్తం మీకు లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్, తాడి లోగో. అండ్ ఇక్కడ కూడా మీకు కొన్ని బటన్స్ అయితే ఉన్నాయి. ఈ బటన్స్ యూస్ చేసి మీరు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ వ్యూ కూడా చేంజ్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇది మొత్తం ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ని కంట్రోల్ చేయడానికి. ఇటు సైడ్ వచ్చేసరికి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమే, మీరు వాల్యూమ్ తగ్గించడం, పెంచడం, కాల్ లిఫ్ట్ చేయడం. ఇది వచ్చేసరికి వాయిస్ అసిస్టెంట్, ఇలా కొన్ని బటన్స్ అయితే ఉన్నాయి. పెడల్ షిఫ్టర్స్ కూడా ఉన్నాయి ఆటోమేటిక్ కాబట్టి. అండ్ కింద మీకు ఇక్కడ క్రూజ్ కంట్రోల్ అయితే ఉంది. ఇటు సైడ్ వచ్చేసరికి వైపర్ కంట్రోల్స్, ఇటు సైడ్ వచ్చేసరికి లైట్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ బానెట్ ఓపెన్ చేస్తే ఇంజన్ చూడవచ్చు. ఇంజన్ మీకు చాలా పెద్దగా అనిపిస్తుంది. మీకు 3 లీటర్ 6 సిలిండర్ ఇంజన్, V6 ఇంజన్తో వస్తుంది. ఒకసారి మనం డ్రైవింగ్ చేస్తూ ఇంజన్ పర్ఫార్మెన్స్, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ మాట్లాడదాం. ఫ్రెండ్స్ ఇంకా డ్రైవింగ్ విషయానికి వస్తే ఈ కార్ నేను ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్స్ ప్లస్ అయితే డ్రైవ్ చేశాను. రోజు మొత్తం నా దగ్గర ఉంది కార్ ఇది. ఫస్ట్ మనం ఇంజన్ గురించి మాట్లాడాలి. ఇంజన్ అనేది మీకు 3 లీటర్ 6 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్, ఇది V6 ఇంజన్, TFSI ఇంజన్.
అండ్ దీనిలో మీకు పవర్ వచ్చేసరికి 335 బిహెచ్పి పవర్ ఉంటుంది. టార్క్ 500 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ఉంటుంది. 0 to 100 జస్ట్ ఇది 5.6 సెకండ్స్లో అయితే వెళ్ళగలదు. సో అంత పవర్ఫుల్ ఇంజన్. అండ్ దీనిలో మీకు 48 వాల్ట్ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఇనిషియల్గా మీకు పర్ఫార్మెన్స్ బూస్ట్ చేయడానికి. మీకు బ్లాగ్ అయితే ఉండదు, చాలా స్మూత్ ఉంటుంది డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్. సస్పెన్షన్ కూడా మీ రైడ్కి తగ్గట్టు మీరు సెట్ చేసుకోవచ్చు. ఇది ఎయిర్ సస్పెన్షన్తో వస్తుంది కాబట్టి గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మీకు హైయెస్ట్ వెళ్ళిపోద్ది. 254 వరకు వెళ్తుంది, 254 mm వరకు వెళ్తుంది. మీకు ఏమైనా తగులితే అట్లాంటి ప్రాబ్లం అయితే ఏముండదు. చాలా బాగుంటుంది రైడ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇంకా దీనిలో సేఫ్టీ విషయానికి వస్తే మాత్రం దీనిలో మీకు కార్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. మీకు ప్రాబ్లం అయితే ఏముండదు. కార్ సాలిడ్ బిల్డ్ ఉంటుంది. ABS, EBD అన్నీ ఉన్నాయని చెప్పి, ఎందుకంటే ఎడాస్ అయితే లేదు. అదొకటి డ్రైవింగ్లో మిస్ అవుతుంది మీకు. ఎడాస్ ఒకవేళ చాలా మంది ఎడాస్ అయితే యూజ్ చేయరు, అసలు జస్ట్ పేరుకి మాత్రమే. ఇప్పుడు లైన్ కీప్ అసిస్ట్ ఉంది, అసలు యూజ్ కూడా చేయట్లేదు. నాకు ఫస్ట్ నేను కార్ నడపడం స్టార్ట్ చేసినప్పుడే దాన్ని ఆఫ్ చేసేసాను, ఎందుకంటే స్టీరింగ్ అదే కంట్రోల్లో తీసుకుంటుంది కదా, డ్రైవ్ చేస్తున్న ఫీలింగ్ కూడా ఉండదు. ఫ్రెండ్స్ ఒకసారి మనం కార్ని లాంచ్ చేద్దాం. AC ఆఫ్ చేద్దాం. ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఆఫ్లో ఉంది, ప్రజెంట్ ఆన్లో ఉంది. ప్రజెంట్ ఆఫ్ చేసేసాను. అండ్ దీనిలో మనం డ్రైవ్ మోడ్ డైనమిక్లో పెడదాం. ఇప్పుడు లాంచ్ చేద్దాం. అప్పుడే 100 వెళ్ళిపోయింది. ఇది 5.6 సెకండ్స్ పడుతుంది మీకు 0 to 100 వాళ్ళు చెప్పింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము ఇద్దరు ఉన్నాం కాబట్టి ఏమన్నా ఫిగర్ అయితే వేస్తాం, పైన చూడొచ్చు మీకు ఎంత వచ్చిందో టైం అయితే. పర్ఫార్మెన్స్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. నాకు కార్ డ్రైవ్ చేసినప్పుడు చాలా మంచి ఫీలింగ్ అయితే అనిపించింది. పర్ఫార్మెన్స్ పరంగా అయితే ఇది ఖచ్చితంగా మేము డిసప్పాయింట్ అయితే చేయదు, అంత సైజు కార్ అయినా కానీ. ఇంజన్ చాలా మంచి ఇంజన్. దీని కాంపిటీటర్ చూసుకుంటే XC90 ఉంటుంది. XC90 మీకు 2 లీటర్ ఇంజన్. అది దీంతో కంపేర్ చేస్తే చాలా తక్కువ పవర్ని అది ప్రొడ్యూస్ చేస్తుంది. దానిలో పవర్ వచ్చేసరికి మీకు 247 బిహెచ్పి అట్లా అయితే ఉంటుంది. దీనిలో వచ్చేసరికి 335 ఉంటుంది. దానిలో టార్క్ వచ్చేసరికి 360 న్యూటన్ మీటర్ టార్క్ ఉంటుంది. ఇది 500 న్యూటన్ మీటర్ టార్క్. సో పర్ఫార్మెన్స్ పరంగా అయితే మాత్రం అది దీనికి కాంపిటీషన్ ఇవ్వలేదు. కాకపోతే అది మీకు సేఫ్టీ కానివ్వండి, ఫీచర్స్ దానిలో ఎక్కువ ఉంటాయి. ఎవరు XC90లో రీసెంట్గానే దాని ఫేస్ లిఫ్ట్ కూడా లాంచ్ అయింది. అండ్ ఒకవేళ అక్కడ మీరు 7 సీటర్ వద్దనుకుంటే 5 సీటర్లో BMW X5 దీనికి మంచి కాంపిటీటర్ అని చెప్పొచ్చు. BMW X5 దగ్గర ఇంజన్ కూడా అది కూడా సేమ్ మీకు 3 లీటర్ V6 ఇంజన్, టర్బో పెట్రోల్ ఇంజన్. అది కూడా మీకు సేమ్ 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్తో వస్తుంది. దానిలో పవర్ టార్క్ ఎక్కువ ఉంటుంది. దీంతో కంపేర్ చేస్తే టార్క్ ఒక 20 న్యూటన్ మీటర్ ఎక్కువ ఉంటుంది. పవర్ వచ్చేసరికి 40 బిహెచ్పి ఎక్కువ ఉంటుంది. అది పర్ఫార్మెన్స్ బాగుంటుంది BMW X5. కాకపోతే 5 సీటర్ అది, ఇది 7 సీటర్. సో ఒకవేళ మీరు 7 సీటర్ ఆప్షన్ BMWలో సేమ్ ఇంజన్తో తీసుకోవాలనుకుంటే X5లో ఉన్న ఇంజన్ తోటి X7లో వస్తుంది. కాకపోతే కాస్ట్ చాలా ఎక్కువ అయిపోతుంది. 1.6 crore దాకా వెళ్తుంది. 1.65, 1.6 నుంచి 1.7 మధ్యలోకి వెళ్తుంది. ఇది వచ్చేసరికి మీకు 1.27 ఆన్ రోడ్. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 1.27 వరకు పడుతుంది హైదరాబాద్లో ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే. చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ అయితే మాత్రం సూపర్ ఉంది. నాకు ఒకటే ప్రాబ్లం, 7 సీటర్లో బ్యాక్ రో అంత యూజబుల్ అయితే కాదు. మరి పప్పాడు పొజిషన్లో కూర్చుంటున్నాం, అండర్ టై సపోర్ట్ అసలు లేదు. అది ఒక్కటి కొంచెం ప్రాబ్లం అనిపించింది. అండ్ సీట్స్ వెంటిలేషన్, మసాజ్ ఇట్లాంటివన్నీ ఇచ్చుంటే బాగుండు అనిపించింది. కాకపోతే కొద్దిగా ఇవన్నీ తీసేసే వీళ్ళు కాస్ట్ కొద్దిగా తక్కువ పెట్టారు. అండ్ సౌండ్ కూడా చాలా మంచి సౌండ్ సిస్టమ్. ఇది 19 స్పీకర్ Bang & Olufsen 3D సరౌండ్ సిస్టమ్తో వస్తుంది. అది కూడా ఒకసారి వినండి, చాలా బాగుంటుంది సౌండ్ సిస్టమ్. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఆడి Q7 ఫస్ట్ ఇంప్రెషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది కారు డ్రైవింగ్ పరంగా అయితే. ఒకవేళ మీరు దీన్ని టెస్ట్ రైడ్ చేయాలనుకుంటే కార్ మనం ప్రొవైడ్ చేసిన వచ్చేసరికి ఆటోమోటివ్ ఆడి మాదాపూర్ షోరూమ్. ఒకవేళ మీరు టెస్ట్ రైడ్ చేయాలనుకుంటే హైదరాబాద్లో ఉంటే వెళ్ళండి, టెస్ట్ రైడ్ అయితే మీరు చేసుకోవచ్చు. లేకపోతే బుక్ చేసుకున్న ఇంటికి కూడా తీసుకొస్తారు కారు ఒకవేళ మీరు టెస్ట్ రైడ్ చేయాలనుకుంటే. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు ఒకసారి బాయ్.